హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఈసారి మా శ్రీరామనవమి చాలా స్పెషల్ అండి. లాస్ట్ ఇయర్ హన్విక్ శ్రీరామనవమి రోజే పుట్టాడండి. ఈసారి శ్రీరామనవమి హన్విక్తో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, ఏంటి చూడాలి అనుకుంటే ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. చలో. మా ఇంట్లో ఫెస్టివల్స్ అన్నీ సాయంత్రం పూటలో చేసుకుంటామండి. మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చే ముందర పూజలు అయినా చేస్తానమాట. నేను పొద్దున్నే చేయను, ఆయన హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా వచ్చే ముందర నేను అన్ని హన్విక్ని రెడీ చేసి ఇంకా పూజలు అవి స్టార్ట్ చేస్తానమాట, ప్రసాదాలు చేసి. ఇక మా ఆయన లేకుండా ఈయన రెడీ చేయడం అంటే పెద్ద టాస్కేనండి. నాకైతే కనుక ఒక్క చోటు ఉండనే ఉండడు, అట్టా ఇట్టా ఉరుకుతూనే ఉంటాడు. ఇలా రెడీ అయ్యాడు. చలో చలో. ఇంకా అన్ని కాసేపు ఆడించాలన్నమాట, లేకపోతే ఇంకా వంటింట్లో వచ్చి నాకు ఇబ్బంది పెడతా ఉంటాడు ఆడుకోకుండా. సో కొద్దిసేపు అన్నీ ఆడిపిస్తూ డైవర్ట్ చేస్తానన్నమాట. చెప్పు హన్వి, ఏం చేస్తున్నావు? ఇక నేనైతే ఇంకా ప్రసాదాలు రెడీ చేద్దామని వెళ్ళిపోయాను. ఫస్ట్ అయితే వడపప్పు పానకం ప్రిపేర్ చేయడానికి అవి నానబెడుతున్నానండి. వడపప్పు పానకం ఎంత నానితే బెల్లం అంత టేస్ట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ బెల్లం అయితే మంచిగా కట్ చేసుకున్నాను నేను. ఇక్కడ బెల్లం అయితే కనుక నేను ఇండియన్ స్టోర్లో ముందే తెచ్చి పెట్టుకున్నాను. ఇక ఇలా కట్ చేసుకొని పీసెస్గా వాటర్లో వేసి నానబెడదాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా వడపప్పు కూడా నానబెట్టేసాను వాటర్లో. ఇక్కడ ఒక పెద్ద బౌల్ లాంటివి తీసేసుకొని దాంట్లో వాటర్ పోసుకొనేసి ఇంకా బెల్లం నానబెట్టేస్తున్నాను అనమాట. ఇది 2 to 3 hours నానితేనే బాగా టేస్ట్ ఉంటుందండి ఎప్పుడైనా. మా ఊర్లో అయితే కనుక వడపప్పు పానకం గుడి దగ్గర పెడతారండి, పెద్ద పెద్ద అండాలకు పోసి పెడతారు. ఈసారి కళ్యాణం చేశారంట, నేనైతే మిస్ అయ్యాను అసలు చాలా ఇయర్స్ తర్వాత మా ఊర్లో కళ్యాణం చేస్తుంటే నేను లేను అనిపించింది. మా మమ్మీ లైవ్ వీడియో కాల్, ఆ తర్వాత ఊరేగింపు అవన్నీ చూపించారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈసారి హన్వికి చేసి పెట్టాలి వడపప్పు పానకం మా ఆయనకి అని చెప్పేసి ఇక నేను ఇంకా ఇవి నానబెట్టిన తర్వాత ఇంకా వేరే ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక చూడండి, హన్విక్ నా వెంట తోకలాగా ఉంటాడు కిచెన్లో. నేను ఏం చేస్తుంటే వాటికి వెనకాల తిరుగుతూనే ఉంటాడు నా వెనకాలే. అందరూ ముద్దపప్పు ఆవకాయ చాలా బాగుంటుంది అని అంటారు. నేను ఇంకా ఈసారి నార్మల్ పప్పు చేయడం ఎందుకు అని చెప్పేసి ముద్దపప్పు చేస్తున్నాను అనమాట. ఒకసారి దాన్ని కూడా టేస్ట్ చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే పప్పుకు నానబెట్టి ఇంకా పప్పు చేస్తున్నాను. ఇంకా తర్వాత కొంచెం వైట్ రైస్ చేస్తున్నాను, దాంట్లోనే పులిహోర కలుపుదాము అని చెప్పేసి. ఈ పులిహోర దేవుడికి ప్రసాదం లాగా చేద్దాము, ఇంకా అన్నం వైట్ రైస్ పప్పు కలుపుకొని తినొచ్చు అని చెప్పేసి. ఇంకా నేను ఒక పక్క వంట చేస్తా అంటే వచ్చి చూడండి ఎన్నెన్ని కథలు పడతాడో మా వాడు. ఈ డిష్ వాషర్ అంటే కొట్టి పానం తీర్చాడు. దానికి కనుక నోరు వచ్చే ఎన్ని తిట్లు తిట్టదో ఏమో మరి. ఇంకా నన్నైతే కనుక వంటింట్లోనే ఉండనియాడు ఫ్రెండ్స్. ఎప్పుడు ఇటు ఏలు పట్టుకొని హాల్లోకి పోదాంరా ఆడుకుందాంరా ఇద్దరం అని చెప్పి తొడుకొచ్చుకుంటాడు. అస్సలు ఉండనియాడు. 100 సార్లు తిప్పుతాడో నన్నైతే కనుక కిచెన్లోకి హాల్లోకి ఇదే పని నాకైతే కనుక. ఇంక అట్టన్నా తగ్గుతాంలే అని చెప్పేసి వాకింగ్ అయినట్టు ఉంటుంది కానీ నేను కూడా గమ్మగుంటా. వాడు ఇంకా నా వేలు వదిలిపెట్టకుండా మొత్తం ఇల్లంతా తిప్పి చూపించాడు నాకే, వాడు వస్తువుల దగ్గర అన్నిటికీ. చూడండి ఇదే పని ఇంకా నాకు వాడికి ఇంట్లో. మా ఇంటి ముందర ఇట కార్లు పోతూ ఉంటాయి, అవి ఆగుతూ ఉంటాయి అన్నమాట. సిగ్నల్ పడినప్పుడల్లా వాటిని చూసా నవ్వుకుంటూ ఉంటాడు వాడు. ఇంతకు వాడే ఆ కార్లను చూసుకుంటా. నాకు కూడా మస్తు టైంపాస్ అవుతుంది ఫ్రెండ్స్ ఆ కార్లు అవన్నీ చూస్తా అంటే. మేమే ఛాన్సేపు కూర్చొని చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు బోరు కొట్టినప్పుడు ఇంట్లో. ఫోన్ చూస్తున్నా? ఏం చూస్తున్నా?
గట్ట వాడితో కాసేపు ఆడుకున్న తర్వాత వచ్చి చూసే లోపల పప్పు అయింది, అన్నం అయింది ఫ్రెండ్స్. ఇంకా పప్పుని ఇంకా రుద్దుతున్నాను అనమాట. రుద్దేసి ఆ పప్పు కొంచెము నెయ్యి వేసి ఇంకా తర్వాత పెడుతున్నాను అనమాట. ఇంకా తర్వాత అన్నం కూడా అయింది కాబట్టి పులిహోర ప్రిపేర్ చేశాను నేను. మాకైతే కనుక ఇక్కడ పచ్చిమిరపకాయలు ఫ్రెష్ ఏమంత మంచిగా దొరకవండి. ఇంకా ఇట్లా ఫ్రోజన్ ఉంటాయి అనమాట కవర్లో. అవి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకుంటా, మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసి దాన్ని అవసరం అన్నప్పుడు తీసుకుంటా ఉంటాను అనమాట. ఇట్లా కవర్లలో దొరుకుతాయి, ఇంకా అవే వాడుకుంటాం. ఇంక నెక్స్ట్ పులిహోర చేసేస్తున్నాను దేవుడికి ప్రసాదం లాగా. ఇంక ఈరోజు అయితే కనుక ప్రసాదంగా నేను వడపప్పు పానకము పులిహోర పెడదాం అనుకున్న దేవుడికి. ఈడ నేనేందో వంటింట్లో ఏమో చేసేచ్చానని చెప్పి ఎత్తుకొని గోల చేస్తాడనమాట. ఎత్తుకొని ఆయనకి కిచెన్లో నేనేం చేశానో చూపించి అప్పుడు హ్యాపీ అవుతాడనమాట. అంటే లెమన్ ఇట్లా బాటిల్స్లో అమ్ముతారండి. నిమ్మ పండు ఉంటుంది, నిమ్మకాయ కూడా ఉంటుంది. నేనైతే కనుక ఇట్లా తెచ్చి పెట్టుకుంటాను. కొన్నిసార్లు పిండేంత టైం ఉండదు, నిమ్మకాయలు కూడా దొరుకుతాయి, పిండేంత టైం ఉండదు. ఈ హన్విక్ ఇట్లా ఎత్తుకొని తిప్పమంటాడు, అందుకని నేను ఎప్పుడు బాటిల్స్ తెచ్చి పెట్టుకుంటాను అనమాట ఎమర్జెన్సీ కలపడానికి. ఇంకా పులిహోరకైతే అంతా రెడీ అయిపోయిందండి. కొంచెం చేసిన తెల్లన్నంలోనే ఇంకా కొంచెం పక్కకు తీసి కొంచెం పులిహోర కలుపుతున్నాను అనమాట దేవుడికి ప్రసాదంగా. ఇంకా తర్వాత ముద్దపప్పు కూడా తిరువాత పెట్టినా కదా, నెయ్యి వేసి జీలకర్ర కొంచెం తెల్లగడ్డ వేసి ఇట్లా ముద్దపప్పు చేసేసాను. ఇంకా ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయినాక క్లీనింగ్ అయితే వెంటనే చేసేసుకుంటానండి. వంట అయిపోతూనే మళ్ళీ అదే పనిగా వచ్చి క్లీనింగ్ అయితే పెట్టుకోను. సో వంట అయిపోతూనే వెంటనే క్లీనింగ్ పని చేసుకుంటా. అటనే ఇంక ఈరోజు కంప్లీట్ చేసుకొని నేనైతే వెళ్ళి ఇలా రెడీ అయ్యేసి వచ్చాను అనమాట. నా చీర ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అయితే ఇవాళ ఇలా రెడీ అయ్యానండి, సింపుల్గా చిన్న నెక్లెస్ పెట్టుకున్నాను. ఇంకా శారీ లుక్ అయితే కనుక ఇలా ఉందండి. హలో హీరో, ఇక్కడ చూడు, హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ 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 చెప్పు అందరికి, హాయ్ చెప్పు. హలో హీరో, అలా చెప్తున్నాడంటే మనకేదో చెప్తున్నాడని అర్థం అండి, అది మీరే అర్థం చేసుకోండి. ఇంకా హ్యాపీ శ్రీరామనవమి అని చెప్తున్నాడు అనుకోండి. ఇక ఫైనల్గా వడపప్పులో కొంచెం చక్కెర, పానకంలో యాలకులు దంచేసి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసేసానండి. చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి పూజ చేశాను. ఇంకొకటి ఏంటంటే ఇండియాలో ఉన్నప్పుడు అయోధ్య నుంచి అక్షింతలు వచ్చాయి కదండి, అవి అత్తయ్య నాకు ఇచ్చి పంపించారనమాట. ఎప్పుడైనా పండగలు ఉన్నప్పుడు పూజ చేసిన తర్వాత అక్షింతలు బ్లెస్సింగ్స్ తీసుకోండి అని చెప్పేసి, ఇంకా అదే శ్రీరామనవమి రోజు నేను దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి హన్విక్కి వేసి బ్లెస్సింగ్స్ ఇచ్చాను అనమాట. అంత మంచి జరగాలి అని చెప్పేసి. ఇంకా మా పండుగ అయితే ఇలా జరిగిందండి శ్రీరామనవమి రోజు. మీరు ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ శ్రీరామనవమి? అండ్ గుడికి వెళ్ళారా అండి? మాకైతే గుడికి వెళ్ళడానికి కుదరలేదు, మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చే లోపలే లేట్ అయిపోయిందనమాట. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.